ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీ కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ విడుదల చేశారండి. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ నల్లబెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా నాకు కోరుకున్నానండి. ఇక్కడ ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ 2024 ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీ కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ అయితే విడుదల చేయడం జరిగిందండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్లో క్రమబద్ధమైన పింఛన్ల పంపిణీ కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ ప్రవేశపెట్టారండి. యాప్ ప్రస్తుతం సెక్రటేరియట్ సిబ్బందికి ప్రత్యేకంగా లాగిన్ సౌకర్యాలు అందజేస్తుంది. వాలంటీర్లకు మాత్రం లాగిన్ చేయడానికి ప్రాప్యత లేదండి, అంటే వాళ్ళకి అవకాశం లేదు. ఈ యాప్ ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులందరూ కూడా సురక్షితమైన మరియు సమర్థవంతమైన ప్లాట్ఫారం ద్వారా వారి నిధులు వారు పొందేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుందండి. పెన్షన్ పంపిణీపై కీలక సూచనలు ఏమిటంటే, ప్రధాన కార్యదర్శి నిరబ్ కుమార్ పెన్షన్ల పంపిణీకి కీలకమైన మార్గదర్శకాలు అందించారండి. నిధుల ఉపసంహరణ శనివారం రాత్రిలోగా బ్యాంకుల నుంచి కేటాయించిన నిధులు వెనక్కి తీసుకోవాలని కలెక్టర్ని ఆదేశించడం జరిగింది. ఇది సాధ్యం కాకపోతే సంబంధిత బ్యాంకులు ఆదివారం నిధులను అందుబాటులో ఉంచాలండి. దాని తర్వాత పంపిణీ యొక్క కాలక్రమం చూసినట్లయితే జూలై 1 తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి పింఛన్ పంపిణీ ప్రారంభించాలి. అదే రోజున 90% వరకు పంపిణీ పూర్తయ్యేలాగా అవకాశం కాబట్టి కలెక్టర్ సమర్థత మరియు సమన్వయత నిర్ధారించడానికి మనకైతే రోజువారీ చెల్లింపు ప్రక్రియ మనకి సమీక్షించాలని చూస్తున్నారండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో కీలక అప్డేట్లు ఏంటంటే, పర్యవేక్షణ మరియు జవాబుదారీతనాన్ని మెరుగుపరచడానికి పంపిణీ ప్రక్రియ అనేక నవీకరణలను చూసిందండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే వినియోగదారులు వారీగా పెన్షన్ పంపిణీ నివేదిక. ఈ కొత్త ఫీచర్ ఎస్ఎస్ పెన్షన్ సైట్లో WEA అండి లాగిన్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇది వినియోగదారుల పంపిణీని వివరంగా ట్రాక్ చేయడానికి అనుమతిస్తుంది. పెన్షన్ పంపిణీ పర్యవేక్షణ జూలై 1 మరియు 2వ తేదీలలో పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించడానికి నివేదికలు అయితే అందించబడతాయి. పెన్షన్ నగదు రసీదు పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నిర్వహించడానికి పెన్షన్ నగదు స్వీకరించే సమయంలో క్రింది దశలు ఖచ్చితంగా తప్పనిసరి అండి. సంతకం లేదా వేలిముద్ర, అంటే రసీదు రుజువుగా లబ్ధిదారులు తప్పనిసరిగా తమ సంతకం లేదా వేలిముద్రను అందించాలి. రసీదు సేకరణ పెన్షన్ పంపిణీకి బాధ్యత వహించే సెక్రటేరియట్ సిబ్బంది తప్పనిసరిగా లబ్ధిదారుల నుంచి రసీదును సేకరించాలండి. WEAకి సమర్పణ పెన్షన్ను పంపిణీ చేసిన తర్వాత రసీదులను రికార్డ్ కీపింగ్ కోసం WEAకి సమర్పించాలండి. పెన్షన్ పంపిణీ సర్టిఫికెట్లో చూసినట్లయితే జవాబుదారీతనాన్ని మరింత నిర్ధారించడానికి ఈ క్రింది విధానాలు అమలుకి అయితే వస్తాయండి. సంతకం ఆవశ్యకత చెల్లింపుదారుడు తప్పనిసరిగా పంపిణీ సర్టిఫికేట్పై సంతకం చేయాలి. ఆ తర్వాత సచివాలయ ఉద్యోగి కౌంటర్ సైన్ వేస్తారండి. పంపిణీ యొక్క రుజువు ఏమిటంటే, సంతకం చేసిన సర్టిఫికేట్ సరైన లబ్ధిదారునికి పెన్షన్ పంపిణీ చేయబడిందని రుజువుగా పనిచేస్తుంది. పెన్షన్ పంపిణీ ప్రోటోకాల్ ప్రకారం విలేజ్ వార్డు సెక్రటరీల సిబ్బంది చురుగ్గా పాల్గొనడంపై ఈ కార్యక్రమం విజయవంతమైందండి. ముఖ్యాంశాలు ఏమిటంటే, ఇక్కడ తప్పనిసరిగా పాల్గొనాలి. పింఛన్ పంపిణీ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరూ తప్పనిసరిగా పాల్గొనాలండి. మినహాయింపులు అనుమతించబడవు మరియు ప్రతి ఉద్యోగి యొక్క పెన్షన్లు తనానుగుణంగా మ్యాప్ చేయబడాలండి. కార్యక్రమం యొక్క ప్రతిష్ట చూసినట్లయితే ఈ కార్యక్రమం ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మక మరియు వీధులు నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలండి. సిబ్బంది అందరూ ఈ ప్రక్రియలో తమ పాత్రను యొక్క ప్రాముఖ్యత గుర్తించాలి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ యొక్క యాక్సెస్ చూసినట్లయితే ఇక్కడ సంక్షేమ సహాయకులు మరియు సిబ్బంది అందరూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ను కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ 1.0 ఇక్కడ క్లిక్ చేయండి, లేదా మీరు డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఈ సమగ్ర విధానం ఖచ్చితమైన మార్గదర్శకాలు మరియు పర్యవేక్షణ యంత్రాంగంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం సజావుగా నిర్వహించబడుతుందని నిర్ధారిస్తున్నారండి. యాప్ పెన్షన్ల సమర్థ పంపిణీ సులభతరం చేయడమే కాకుండా ప్రక్రియలో జవాబుదారీతనం కూడా మరియు పారదర్శకత బలపరుస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నిబద్ధత ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా పెన్షన్ లబ్ధిదారుల సంక్షేమానికి మద్దతు ఇవ్వడంలో దాని ప్రాముఖ్యత హైలైట్గా ఉందని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా చూసినట్లయితే ప్రభుత్వం వారైతే ఇక్కడ పెన్షన్దారులందరి కోసం కూడా ఒక స్పెషల్గా యాప్ తయారు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.